భువనగిరి పట్టణంలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో గత వారం ఇద్దరు అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి 10వ తరగతి చదువుతున్న అమ్మాయిలు చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో అనుమానాస్పదంగా మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిజానికి తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా కలిచివేసే ఈ సంఘటన చాలా చాలా బాధగా ఉంది. ఈరోజు మరి భవ్యశ్రీ అదేవిధంగా వైష్ణవి వాళ్ళిద్దరు కూడా పేద సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు తల్లిదండ్రులు రెక్కాడితే డొక్కాడనే కుటుంబాలు. ఇలా వైష్ణవి వాళ్ళ తండ్రి మరి వికలాంగుడు, తర్వాత భార్య లేదు, తర్వాత అత్యంత పేదరికంలో బతుకుతున్నారు. అదేవిధంగా మరి భవ్యశ్రీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి పని చేసుకుంటూ బతుకుతారు. మరి ఇళ్లలో ఎల్లక హాస్టళ్లలో గత 7 సంవత్సరాల నుంచి పిల్లలను వీళ్ళు చదివిస్తున్నారు. మరి పిల్లలు మాలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్లో లేకపోతే డాక్టర్లో ఇంజనీర్లో లేకపోతే ఒక మంచి మరి సైంటిస్ట్లో అవుతారనే ఆశతోని వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళ పేదరికం నుండి మేము ఎట్లాగో మా బతుకులు తెల్లారినాయి, కనీసం వాళ్ళ జీవితాలన్నా బాగుండాలని వీళ్ళందరూ కూడా పిల్లలకు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేయకుండా ఊర్లలో పెట్టకుండా హాస్టళ్లలో ఎంతో కష్టపడి ప్రేమను త్యాగం చేసి ఇక్కడ ప్రభుత్వం మీద భరోసాతోని ఇక్కడ పెట్టింది. కానీ ఈరోజు జరిగింది ఏందా అంటే ఈ రాష్ట్రం ఒక ఇద్దరు గొప్ప సైంటిస్టులను కోల్పోయింది. ఈ రాష్ట్రం ఒక ఇద్దరు గొప్ప అధికారులు అయ్యే బిడ్డలను కోల్పోయింది. ఈ రాష్ట్రం ఒక ఇద్దరు మరి బిజినెస్ ఉమెన్లను కోల్పోయింది. ఒక గొప్ప ప్రయోజకులు కావాల్సిన ఈరోజు ఈ బిడ్డలు మన మధ్యలో లేరు, చనిపోయింది. సో మరి ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వాలకు చెప్తున్నాం, ఈ ఆలోచన ఏమన్నా వస్తున్నదా మరి ప్రభుత్వానికి? అది కూడా రావడం లేదు. ఎవరెవరికో మీకు సంబంధించిన వాళ్ళకు మొత్తం విషయాలు ఇస్తున్నారు, కానీ వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు? మరి వీళ్ళ బతుకులు ఏం కావాలి ఇప్పుడు? ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ? ఎవరు దీని హత్య? ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటున్నాను నేను. ఇలా వీళ్ళకు హాస్టళ్లలో అన్ని వసతులు ఉండి ఈ పిల్లలకు నిరంతరం కౌన్సిలింగ్ చేసే పరిస్థితి ఉంటుంటే ఇలా ఇద్దరు పిల్లలు బతుకుండేవాళ్ళు. ఎట్లా చనిపోతారు వాళ్ళు? ఈ హాస్టల్లో నిజంగా సెక్యూరిటీ బకడ్బందీగా ఉండి మరి వార్డన్ల మీద నిరంతర పర్యవేక్షణ ఉంటే బతికేవాళ్ళు. ఇలా ఒక వార్డనే 14 హాస్టళ్లు చూస్తున్నది అంటే మీరు మరి ఎక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎప్పుడు రిక్రూట్ చేసుకుంటారు? ఎందుకు ఇన్ని వేకెన్సీలు? అసలు ప్రైవేట్ బిల్డింగ్లో హాస్టల్ ఉంటాడు నాకు అర్థం కాదు. ఎందుకు మీ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? పోయిన ప్రభుత్వం ఏమో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అక్కడ దొబ్బినరు, భగీరథ అని అక్కడ పైసలు దొబ్బినరు, ఇక్కడ ప్రభుత్వం ఇంకో ప్రాజెక్ట్ అని చెప్పి మొదలు పెట్టుకుంటున్నారు. మరి హాస్టల్లోకి ఎప్పుడు పెడతారు బిల్డింగ్లు? ఎవరు దీని గురించి మాట్లాడలేదు. ఒక దిశ అయితే మొత్తం మీడియా అంతా వచ్చి మొత్తం ఒక వారం 10 రోజులు మొత్తం ప్రచారమే, రాష్ట్రం అంతా కూడా ప్రచారం. సో అదే మరి ఇక్కడ కూడా కులం ఉన్నదని నాకు అనిపిస్తా ఉన్నది. వీళ్ళు పేద కులాలకు చెందిన వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడారు? అయితే పోయింది 2 నిమిషాలు ఏమంటారు సంతాపం తెలిపి దాని తర్వాత క్లోజ్ చేస్తారు అంతే తప్ప వీళ్ళ గురించి ఎవరైనా ఆలోచించిండ్రా? ఈ కుటుంబాల గురించి ఎప్పుడైనా ఆలోచించిండ్రా? హాస్టల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే ఎందుకు చచ్చిపోతారని ఆలోచించిండ్రా? వీళ్ళే హాస్టళ్లలో విధి లేని పరిస్థితులు ఎందుకు పంపిస్తున్నారో ఆలోచించిండ్రా? వీళ్ళు ఎందుకు పేదరికంలో ఆలోచించిండ్రా? వీళ్ళ కుటుంబాలను ఆదుకునే విషయం ఆలోచించిండ్రా? మరి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యే అసలు అసెంబ్లీలో ఒక్క రోజున కనీసం 2 నిమిషాల మౌనమైనా పాటించారు అసెంబ్లీలో ఈ పిల్లల కోసం? మీరు ఎవరు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది? ఈ పేద ప్రజలు ఓటేస్తేనే కదా మీరు ఇలా భారీ మెజార్టీతో. మరి వాళ్ళ కోసం 2 నిమిషాల మౌనం కూడా పాటించలేకపోతే ముఖ్యమంత్రి మీరు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారండి? నాకు అర్థం కాదు. కనీసం ఆ పిల్లల గురించి ఒక స్టేట్మెంట్ అని ఇవ్వకపోతే మీరు అసెంబ్లీలో. సో వీటన్నిటి గురించి ఇవాళ మరి మేము 12వ తారీఖు నాడు శాంతియుతంగా ఒక భారీ మహాధర్నా కూడా మేము సంక్షేమ భవనం మీద పెట్టినాం. మేము ఎవ్వరి ఆస్తులు ధ్వంసం చేయడం అన్నీ ఏం చేయము. మేము తప్పకుండా తెలంగాణలో ఉండే తల్లిదండ్రులందరూ కూడా దయచేసి ఇద్దరు పిల్లలకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మను శాంతించాలని, ప్రభుత్వం ఈ కుటుంబాలకు న్యాయం చేయాలని, రాబోయే రోజుల్లో మళ్ళొక్క బిడ్డ ఆత్మహత్యతో చనిపోకూడదు. లేకపోతే అది హత్య అయితే దాని మీద పూర్తి స్థాయి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా జైలుకు పంపించాలి, 100% పంపించాలి. తర్వాత హాస్టళ్లలో ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రాకూడదని, అదేవిధంగా పిల్లలకు నిరంతరం అండగా ఉన్నందుకు కౌన్సిలర్లను ప్రతి హాస్టల్లో కూడా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 12వ తారీఖు నాడు బహుజన్ సమాజ్ పార్టీ మిగతా భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలతో మరి కలిపి ఒక మహాధర్నా మేము చేస్తున్నాం. మరి తెలంగాణలో ఉండే సైకాలజిస్టులు, అదేవిధంగా మరి పిల్లల సంబంధించిన విషయాలు చూసే డాక్టర్లు, విద్యావేత్తలు అందరూ కూడా ఆ రోజు జరిగే శాంతియుత ప్రదర్శనలో
పాల్గొవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ మరి బహుజన్ సమాజ్ పార్టీ విద్య కోసం పరితపించే పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పేద వర్గాలు ఏ కులాల్లో ఉన్న వాళ్ళందరి కోసం పరితపించే పార్టీ. తప్పకుండా ఇలాంటి బిడ్డలను మళ్ళొకసారి భవ్యశ్రీ తర్వాత వైష్ణవి ఎలాగైతే ప్రాణాలు కోల్పోయినారో ఆ విధంగా ప్రాణాలు కోల్పోకూడదనే ఒక భారీ ఉద్యమం మేము తెలంగాణలో తీయబోతున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పటికీ 3వ నెలలో ఉన్నది ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు ఈ తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి లేరు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ విద్యాలయాలు కానీ వసతి గృహాలు ఎట్లా నడుస్తాయో నాకైతే అర్థమవుతలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ విద్యార్థుల మీద ఒక పాలసీ ఉన్నదా? మరి మీరు 6 హామీలు అన్నారు, 6 హామీలలో విద్యార్థి చేయూత అన్నారు. ఇంతవరకు విద్యార్థి చేయూత కాదు కదా, విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. 2 పిల్లలు చనిపోయారు. మొన్న పోయిన నెలలో ఇంకొక గురుకుల పాఠశాలలో ఇంకొక అమ్మాయి, డిగ్రీ కాలేజ్ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. ఇట్లా గత ప్రభుత్వంలో సూసైడ్లు జరుగుతున్నాయి, మా పిల్లలకు రక్షణ లేదు, మా పిల్లల పరిస్థితి బాగలేదు, మా పిల్లల అన్నాలు బాగలేవు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా ఇదే ఆత్మహత్యల పరంపర నడుస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ పెట్టాలి పిల్లల్ని ఒకసారి ఆలోచించాలి. ఇలా స్కూళ్ళల్లో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ ముఖ్యంగా వసతి గృహాలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలైనా పర్లేదు, ఈ వసతి గృహాల్లో ఉండే పిల్లలు, అది ప్రైవేటు వసతి గృహాలు కావచ్చు, ప్రభుత్వ వసతి గృహాలు కావచ్చు, సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, ఇందులో కంపల్సరీ ఒక సైకాలజిస్ట్ని పెట్టాలని చెప్తున్నాం. పిల్లలకు రకరకాల సమస్యలు ఉంటాయి. మరి ముఖ్యంగా కౌమార దశలో ఉండేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. సో హార్మోన్లు అప్పుడే వాటి యాక్షన్ బాడీ మీద ప్రయోగించడం మొదలు పెడతాయి. తర్వాత పిల్లలకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత బాడీలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వీటన్నిటి పిల్లలు చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. తర్వాత రెండోది ఆ స్టాఫ్ కూడా వీళ్ళని వేధించడం కానీ, ఇక్కడ వాచ్మెన్లు వేధించడం కానీ, లేకపోతే కుక్కులు వేధించడం కానీ రకరకాల సమస్యలు జరుగుతూ ఉంటాయి. భయంతో వీళ్ళు ఎవరు కూడా చెప్పుకోరు పిల్లలు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక సైకాలజిస్ట్ ఉంటే, ఒక సైకాలజీ తెలిసిన వ్యక్తి ఉంటే, కౌన్సిలర్ ఉంటే, ఆ కౌన్సిలర్కు ఎవరు లేకుండా చెప్పుకుంటారు. ఎవరు లేకుండా కొంత సైకలాజికల్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి వాళ్ళతో తమ బాధలు చెప్పుకుంటారు. మళ్ళీ ఏమైనా కూడా వార్డెన్కే చెప్పుకోవాలి, లేకపోతే వార్డెన్కు లాయల్గా ఉండే మరి అసిస్టెంట్కి చెప్పాలి, లేకపోతే కుక్కి చెప్పాలి, లేకపోతే అటెండర్కి చెప్పాలి, లేకపోతే ఇవాళ చివరికి ఆటో డ్రైవర్ల చేతిలో పిల్లల్ని పెట్టే పరిస్థితి, ఎగ్గులు సప్లై చేసే వాళ్ళ చేతుల్లో, లేకపోతే బియ్యం సప్లై చేసే చేతుల్లో, కూరగాయలు సప్లై చేసే చేతుల్లో, క్యాటరింగ్ చేసే వాళ్ళ సప్లై చేతుల్లోనే మన పిల్లల్ని పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో చాలా హాస్టళ్లలో కూడా ఉన్నారు. మరి నేను అంటున్నా, మరి మీ పెద్దలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మినిస్టర్లు మీ పిల్లలు చదువుకునే హాస్టళ్లలో సైకాలజిస్టులు లేకపోతే మీ పిల్లలు పంపిస్తారా? మీరు పంపారు. లక్షల రూపాయల ఫీజు కట్టి మీ పిల్లల్నేమో పంపిస్తున్నారు. మరి మా పేద పిల్లలు, రెక్కాడితే డొక్కాడు నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు మరి చదువుకోవడానికి పెట్టిన హాస్టల్ ఏవైతున్నాయో హాస్టళ్లకు మీరు కౌన్సిలర్ను పెడితే, ఇప్పుడు మేము కౌన్సిలర్ పెడితే తప్పే ఉన్నది. ఈ కౌన్సిలర్ లేరా తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది సైకాలజీ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది సోషల్ వర్క్ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది అప్లైడ్ సైకాలజీ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది ఇంటర్న్షిప్ చేస్తలేరు? సైకాలజీ ఒక సబ్జెక్ట్గా ఎన్ని కాలేజీల కోర్సులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పిల్లల దగ్గర పెట్టి వాళ్ళకు హానరేరియమో 20,000 30,000 నెలకి ఇస్తే ఈ పిల్లల ప్రాణాలు బతుకుతాయి కదా. ఎందుకు మీరు చేయడం లేదు? అదేవిధంగా ఈ హాస్టల్కి సెక్యూరిటీ ఎక్కడున్నది? ఇవాళ ఆటో డ్రైవర్ మీద, అటెండర్ల మీద ఇవాళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకు మరి నడువంతా కూడా ఏమంటారు, మెడ మీద అంతా కూడా ఘాట్లు ఉన్నాయని అంటున్నారు. దాన్ని పోలీసు వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, వాళ్ళ లోపల ఏమేమి విషయాలు ఉన్నాయో నేను అడగదలుచుకోలేదు ఒక మాజీ పోలీస్ అధికారిగా. కానీ ఆ ఘాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ పిల్లలకు అంత గాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని మీద కూడా మరి ప్రభుత్వం ఏం మాట్లాడతలేదు. అసెంబ్లీ చర్చ జరుగుతున్నదండి. గత 2 రోజుల నుంచి నడుతున్నది చర్చ. ఒక్కరోజన్నా ఈ భవ్యశ్రీ కానీ, లేకపోతే మరి వైష్ణవి గురించి కానీ, వాళ్ళ కుటుంబాల గురించి కానీ, హాస్టళ్లలో రక్షణ గురించి కానీ, లేకపోతే హాస్టళ్లలో ఉండే ఏవైతే వసతులు ఉన్నాయో, లేకపోతే పిల్లలకు పెట్టే ఫుడ్ కానీ, లేకపోతే పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కానీ, కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి గురించి ఒక్క ఎమ్మెల్యే కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడతలేడు, ఏమంటారు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతలేరు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు. అంటే మీ ఇంట్రెస్ట్ అంతా ఎంతసేపు భూముల చుట్టే తిరుగుతున్నది, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం సరిపోతున్నది తప్ప ఈ పేదల పిల్లల జీవితాల మీద ఒక్కరు కూడా ఆలోచిస్తలేరు. కనీసం వీళ్ళు పేద కుటుంబాలు, మరి పిల్లలు చనిపోయిన ఇప్పుడు వాళ్ళ బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయి.
వాళ్ళని గుర్తించినాం, వేకెన్సీలను గుర్తించి ప్రభుత్వానికి కూడా రాసినాం. నేను రిక్రూటింగ్ ఏజెన్సీ కాదు, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. నేను ఓన్లీ ఒక శాఖ అధిపతిని మాత్రమే. ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదా. సైకాలజిస్టులు కావాలని ఎప్పటి నుంచో మేము గురుకుల పాఠశాల ఉన్నప్పుడు సైకాలజిస్టులను ప్రతి హాస్టల్ కూడా పెట్టినాం. ఒక్కొక్కరు విజిట్కి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బులు లేవని ఆ విజిట్లు ఆపేసిండ్రు. మరి డబ్బులు లేవంటే మీకు అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు వస్తాయి, ఉత్సవాలకు డబ్బులు వస్తాయి, పెద్ద పెద్ద విగ్రహాలకు డబ్బులు వస్తాయి. మరి దీనికి ఎందుకు డబ్బులు వస్తలేవు? మొత్తం స్టేట్ వైడ్ గా చాలా యాదాద్రి జిల్లాలోనే ఒక హాస్టల్ ఒక వార్డెన్కే 14 హాస్టల్. అంటే జనరల్ గా బిల్డింగ్స్ కూడా లేవు. చాలా హాస్టల్లో వార్డెన్. అందుకొరకే రాజీనామా చేసిన బ్రదర్, నా ఉద్యోగానికి రాజీనామా చేసింది అందుకొరకే. ఈ పిల్లలకు రావాల్సిన డబ్బులు, ఈ పిల్లల జీవితాలను ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు మొత్తం కూడా ఆ డబ్బులను తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్లకు, వాళ్ళ ప్రాజెక్టులకు, కుంభకోణాలకు, భూముల దందాలకు పెడుతున్నారు. ఇలా భూముల దందాలు చూస్తున్నారుగా మీరు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ పిల్లల ప్రాణాలు రక్షించాలి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారు? డబ్బంతా తీసుకుపోయి భూములలో పెట్టుకుంటున్నారు. వేల ఎకరాల భూముల దందాకే ప్రభుత్వంలో ఆఫీసర్లు కూర్చున్నారు. మరి పిల్లల ప్రాణాలు ఎవరు కాపాడాలండి? ఆ పిల్లల ప్రాణాలు కాపాడడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ దందా బంద్ చేస్తే ఇక్కడికి వస్తాయి కదా డబ్బులన్నీ. మరి దందా చేసిన మేము అందరం ఎక్కిస్తారు, వీళ్ళనేమో అదో పాతాలని దొక్కుతా ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏమైనా డిమాండ్ బరాబర్ డిమాండ్ చేస్తున్నాం. మీ కుటుంబాలకు ఎగ్జిరేషన్ ఇవ్వాలి. ప్రతి హాస్టల్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, జనరల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నిటికి కూడా కౌన్సిలర్లను పెట్టాల్సిందే. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఎగ్జిరేషన్ కూడా ఇవ్వాలి ₹1 కోటి. మీరు దీనికి అధికారిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ కి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని, ఎన్ని పోస్టుల గురించి ఏమన్నా మీరు ఆ డేటా నా దగ్గర లేదు బ్రదర్. కానీ నేను ఈ శాఖకు అధిపతిగా ఉన్నప్పుడు, నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు తప్పకుండా వీళ్ళందరికీ కౌన్సిలర్లను 3 సంవత్సరాలు నియమించినాం. 3 సంవత్సరాలు కౌన్సిలర్లను పెట్టిన మనోజాగృతి, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మానసిక విద్యా నిపుణులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా పెట్టి 3 సంవత్సరాలు కౌన్సిలర్. ప్రభుత్వం అనేది మా దగ్గర డబ్బులు లేవు, సో దానివల్ల మేము ఇవ్వలేమంటే క్లోజ్ చేసినాం. ఏం చేయాలి మరి? సో వీళ్ళ జీవితాలు బాగుపరచాలంటే తప్పకుండా ప్రతి హాస్టల్లో కూడా కౌన్సిలర్ పెట్టాలి, ప్రతి స్కూల్లో కూడా కౌన్సిలర్ పెట్టాలి. లేకపోతే ఇట్లనే ప్రాణాలు పోతుంటాయి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు అర్జెంటుగా విద్యాశాఖకు మంత్రిని ఇవ్వండి, సంక్షేమ శాఖలకు మంత్రి ఇవ్వండి, అదేవిధంగా వీళ్ళ బడ్జెట్ చెప్పండి, అదేవిధంగా ఈ పిల్లల సౌకర్యాల గురించి ఒక పెద్ద స్పెషల్ ప్లాన్ పెట్టి వీళ్ళందరికీ బడ్జెట్ పంప్ చేయండి. అంతే తప్ప ఎన్ని రోజులని శ్వేతపత్రం, ఒక ఆయన శ్వేతపత్రం అంటాడు, ఒక ఆయన నలుపు పత్రం అంటాడు. ఈ పత్రాలతోనే రోజంతా చేస్తున్నారు. మీరు అసెంబ్లీలో కనీసం ఈ హాస్టళ్ల సౌకర్యాల గురించి, ఈ పిల్లల జీవితాల గురించి ఒక్కసారైనా మాట్లాడుతున్నారా? మీరు ఈ భూతందా చేసేవాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడకపోతారు, ఈ పత్రాల గురించి, ఈ పిల్లల సౌకర్యాల గురించి మాట్లాడకపోతారు, ఈ వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల గురించి మాట్లాడకపోతారు. మరి దేని గురించి మాట్లాడతారు మీరు? దేనికి ఇచ్చిన అధికారం ప్రజలు? సార్, ఇంకోటి ప్రత్యేకంగా హాస్టళ్లలో సీసీటీవీస్ ఎటువంటి సీసీటీవీలు కాదండి, ముందు సొంత బిల్డింగ్లు కావాలి కదా. సొంత బిల్డింగ్ ఉండాలి, సీసీటీవీ కెమెరాలు కూడా ఉండాలి, సెక్యూరిటీ కూడా ఉండాలి, సెక్యూరిటీ గార్డులు కూడా ఉండాలి. ఇప్పుడు ఆటో డ్రైవర్ల మీద కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ. మరి ఆటో డ్రైవర్లు ఇట్లా వీళ్ళ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనే వాటి మీద ఎక్కడ టిగ్రా. ఇంతవరకు 5 నెలల నుంచి చాలా చోట్ల కూడా మెస్ బిల్లు కూడా రాలేదు. మరి ఎట్లా చేస్తారు? ఒకటే వార్డెను 10 హాస్టళ్ళకి ఎట్లా అజమాయిషీ చేస్తారండి? వీళ్ళ పిల్లల మీద ఏ కాన్సన్ట్రేషన్ ఉంటుంది? ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాటర్ లేదు హాస్టల్లో, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మరి ఎందుకు ఉండకూడదు వార్డులు? దాని గురించి ఏమైనా ఆలోచించినరా? సో అందుకొరకు ప్రభుత్వం అర్జెంటుగా సంక్షేమ హాస్టళ్ల మీద, సంక్షేమ గురుకులాల మీద అర్జెంటుగా ఒక ప్రత్యేకమైన సమీక్ష పెట్టి అర్జెంటుగా ఈ శాఖలకు మంత్రులను ప్రకటించి ఈ శాఖలకు పెద్ద ఎత్తున బడ్జెట్ ఇస్తేనే మరి బహుజన సమాజ్ బాగుంటారు, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తున్నామని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి